హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లకు దరఖాస్తులనేవి ప్రారంభించడం జరిగిందండి. ఏ కేటగిరీ వాళ్లకు ఈ దరఖాస్తులనేవి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా 50 ఏళ్ల పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. వారందరికైతే ఈ వీడియోలో అయితే ఒక సమాచారాన్ని అయితే అందిస్తానండి. 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అనేది ఇవ్వలేదండి. ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభిస్తారు అనేటువంటి సమాచారం అనేది కూడా ప్రభుత్వం అయితే అందించలేదు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 50 ఏళ్ల పింఛన్లకైతే దరఖాస్తులను ప్రారంభించేందుకు ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందండి. కాకపోతే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేటువంటి సమాచారాన్ని అయితే మనకి ఇంకా ప్రభుత్వం అయితే అందించలేదు. సమాచారం వచ్చేంత వరకు అందరూ ఎదురు చూడాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేటగిరీ వాళ్లకు దరఖాస్తులను ప్రారంభించడం జరిగింది అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. కేవలం ఒక కేటగిరీ వాళ్లకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగిందండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ భర్త వివిధ కారణాల వల్ల గనక మరణించి గనక ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య గనక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు వెంటనే పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే దరఖాస్తులు అనేవి గ్రామవార్డు సచివాలయం ద్వారా అయితే స్వీకరించడం జరుగుతుందండి. దీనినే స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే అనడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. నేను స్క్రీన్ పైన అయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తున్నానండి, ఒకసారి అయితే చూసేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి గ్రామవార్డు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే మీకు స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా దరఖాస్తుదారుని పేరు. సో ఎవరైతే కొత్త పింఛన్కి అంటే భర్త మరణించిన తర్వాత ఎవరైతే భార్య ఉంటారో వాళ్ళు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఆధార్ నెంబర్. సో ఎవరైతే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు చిరునామా. సో మీరు ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ మండలంలో ఉంటున్నారు, మీ గ్రామం ఏంటి అనేటువంటి పూర్తి చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. మరియు రైస్ కార్డ్ నెంబర్. సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత భర్త పేరు. సో ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ భర్త యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్. సో పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. రాబోయే రోజుల్లో ఈ యొక్క వెరిఫికేషన్కి సంబంధించి ఏమైనా ఓటీపీలు కనుక అవసరమైనట్లయితే పనిచేసే మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మరియు క్లస్టర్. సో మీకు క్లస్టర్ అనేది తెలియకుండా కనుక ఉన్నట్లయితే గ్రామవార్డు సచివాలయం సిబ్బంది దగ్గర తెలుసుకొని మీరైతే క్లస్టర్ అయితే ఇవ్వచ్చండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు. సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో వారి యొక్క పేరు అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మరణించిన తేదీ, ఏ తేదీన మరణించారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్. సో మరణించినటువంటి లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ మరియు పెన్షన్ రకం, ఎటువంటి పెన్షన్ తీసుకుంటూ మరణించారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఓకేనా. అదేవిధంగా పెన్షన్ ఐడి. సో పెన్షన్ యొక్క గుర్తింపు కార్డులో పెన్షన్ ఐడి అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు అక్కడ ఎంటర్ చేసి కింద ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని సంతకం. సో ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క సంతకం అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీరు గ్రామవార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే అధికారుల దగ్గర
వెరిఫైడ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ వెరిఫై డెవలప్మెంట్ సెక్రటరీ. సో ఎవరైతే అధికారులు ఉంటారో వారు సైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అలా సైన్ చేసిన దరఖాస్తు ఫామ్‌ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో సో మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్‌ని వాళ్ళు పరిశీలించిన తర్వాత మీరు అర్హత గనక కలిగి గనక ఉన్నట్లయితే సో మీకు ఈ ఫంక్షన్స్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి. శాంక్షన్ చేశారంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్‌లోనే మీకు ఈ యొక్క ఫంక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సెప్టెంబర్‌లో గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది 1, 2వ తేదీలో మీ ఇంటి వద్దకు వచ్చి రూ. 4,000 ఫంక్షన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రూ. 4,000 ఫంక్షన్ మీరు పొందాలంటే ఖచ్చితంగా ఇప్పుడు గ్రామ వార్డ్ సచివాలయం దగ్గరికి వెళ్లి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీ ఇది చేయండి. ఇలా చేస్తే మీకు స్పోర్ట్స్ ఫంక్షన్స్ అనేవి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా కొత్త ఫంక్షన్స్‌కి సంబంధించి దరఖాస్తులు అనేవి ప్రారంభించబడ్డాయండి గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే. ఈ ఒక్క కేటగిరీ వాళ్ళకి మాత్రమే దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అయితే. 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదండి. సో త్వరలోనే ఖచ్చితంగా 50 ఏళ్ల పింఛన్లకు కూడా దరఖాస్తులు అనేవి ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరుగుతుంది. సో ఏమైనా సమాచారం గనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.